జుబ్బలి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాబోయే లోకల్ పార్టీ తెలుస్తుంది కదా, ఈ బండ తెలుస్తుంది కదా. ఇప్పటికే పార్లమెంట్లో ఒక సీటు రాలే. ఇంతటి ఆర్థిక దుర్భరపరుస్తున్న సందర్భంలో కూడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అభివృద్ధి గారు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాము. వీటికి సంబంధించి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, కోర్టు పరిధిలో ఉంది. దానిపైన మనం ఏది మాట కూడా కరెక్ట్ కాదు. డెఫినెట్గా చట్టం ప్రకారమే జరుగుతుంది ఇది కూడా. థ్యాంక్ యూ. ఇప్పుడు సపోజు నేను రోజు ఊరు తిరుగుతూ ఉంటా, రోజు ఊరు ఓ జిల్లా తిరుగుతూ ఉంటాం. అందుబాటులో ఉండకపోవచ్చు. అందుబాటులో లేనప్పుడు ఏడుంటే అక్కడికి వస్తారు. వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం దానికోసం వస్తారు. దాన్ని తప్పెట్ట పడతారు అంటే వాళ్ళ నియోజకవర్గం వదిలిపెట్టుకొని 10 రోజులు 10 రోజులు పడిగాపులు కాస్తారా? నేను రెండు రోజులు నేను ఆదిలాబాద్లో ఉన్నా, మనం నార్కల్ జిల్లాకు పోయినాం, వనపర్తి జిల్లాకు పోయినాం, ఎక్కడో ఉన్నాం. వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం మంత్రులు ఎక్కడుంటే ఎక్కడికి వస్తారు. మంత్రులు ఎడ ఉంటే అదే ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వం ఉన్నట్టే లెక్క. అరే అది మీ ఇద్దరి మధ్యలో ఉంటే అంటే మీ మైత్రి అంత గొప్పగా ఉన్నది, మరి మీ సఖ్యత అంత గొప్పగా ఉన్నది. దాని అర్థం కొంచెము ఇంతకుముందే మీకు ఉదాహరణ చెప్పిన ఇది ఒకటే లెక్క. దీనికి సంబంధించి ఎవరు ఏ పార్టీలో కూడా చేరలేదు. చేరితే చట్టం తన పని తాను చేసుకోబోతుంది. స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ ఆరోపణకు ఆధారం ఏంది? మీతో పాటు వచ్చిండ్రు అని. అరే నేను ఇప్పుడే చెప్తే మీకు, వాళ్ళ పనుల కోసము మంత్రులు ఎక్కడ ఉంటే ప్రభుత్వం అక్కడ ఉంటే లెక్క. కలవడానికి పోతారు. మీకు తెలుసో తెలియదో బలవంతంగా వేసి కూడా తీసేసారు. మీకు కనపడ్డది టీవీ మాత్రమే. సరే ఇప్పుడు అదే మీరు చూపించినటువంటి సందర్భం ఎవరైనా తీసుకొచ్చేస్తే బలం చేస్తే కూడా ఇష్టం లేకుండా చేస్తే పక్కకు పడేస్తారు. ఓకే, ఇప్పుడు ఏదున్నా అది ఆల్రెడీ ఆ అంశం అనేది కోర్టు పరిధిలో ఉంది, స్పీకర్ పరిధిలో ఉంది. నేను ఒక మాట అంటే సిగ్గుండాలి అనే మాటకు నేను చెప్తా ఉన్నా. సిగ్గులేని కార్యక్రమాలు చాలా చేసిండ్రు మీరు. సిగ్గులేని కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలు మొత్తం నడి బజార్లో మీరు మొత్తం టోటల్గా వాళ్ళు నిలబెట్టే కార్యక్రమం చేశారు. వందలాది మంది బిడ్డల ప్రాణాలతోటి. ఇంకొక మాట చెప్పాలంటే శవాల మీద పేలాలు ఎలుకున్నటువంటి సామెత ఒకటి ఉంది. 100% వందలాది మంది తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణ పైన, వాళ్ళ శవాల పైన మీరు గడిచిన 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని మొత్తం కూడా వేల కోట్ల రూపాయలు టోటల్గా దోపిడీ జరిగి దోసిపెట్టే కార్యక్రమం చేసి ఇలా రాష్ట్రం మొత్తం ఈ పరిస్థితికి వచ్చిందంటే దానికి సిగ్గుపడాలా? అరే సందర్భం రకరకాల సందర్భాలు ఉంటాయి. అట్లంటే నేను కూడా కాంగ్రెస్ నుంచి
ఆనాడు బీఆర్ఎస్ పోయినా. నేను పోయిన సందర్భం ఏంది? తెలంగాణ ఇప్పుడు రాకపోతే మళ్ళీ 100 ఏళ్ళైనా రాదు, తెలంగాణ ఉద్యమం ఆరిపోవద్దని చెప్పని ఆనాడు రాజీనామా చేసి పాదయాత్ర చేసినాం. 10 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ కూడా బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిన. ఎందుకు వచ్చినా అంటే 10 సంవత్సరాల నిర్వాహకం చూసి, వాళ్ళ పరిపాలన తీరు చూసి, అన్ని రంగాల్లో విఫలమైన పరిస్థితుల్లో రాష్ట్రం నాశనం అవుతుందని కింద తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీ అధికారం రావని నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన. అయితే నేను తప్పు చేసినట్ట, నేను పార్టీ మారినా తప్పు చేసినట్ట. ఎట్లా మాట్లాడతారు? అందుకే ప్రతిదానికి సందర్భం ఉంటుంది. సందర్భాన్ని వదిలేసి వ్యక్తిగా నిన్ననే ఆదిలాబాద్ మాట్లాడితే ఆదిలాబాద్లో నేను ఎన్నడూ హామీలు ఇవ్వలేదు, కానీ అన్ని పనులు చేసిన, అందుకే నేను మళ్ళీ పంపిండు అసెంబ్లీకి అనే మాట చెప్తే ఏదో నైరాశ ఏదో వచ్చింది, ఇంకేదో వచ్చింది అంటే దీన్ని ఏమంటారు? ఇలా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ వైరల్ అవుతుంది, ఇంకా కొన్ని ఒకటి 2 టీవీ ఛానల్స్ కూడా వస్తూ ఉంది. ఏంది ఇది అంటే ఏంటిది ఇది అంటే వాస్తవం ఒకటి ఉంటే ప్రచారం అనేది ఇంకోటి జరుగుతూ ఉంది. సేమ్ అది కూడా అంతే, కేటీఆర్ కూడా అంతే.